సో మేము ఈ కోళ్ళకి దాణా కింద పూర్తిగా న్యాచురల్గా పండించిన తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర ఇవన్నీ వేస్తుంటాం. ఈ వారం వచ్చేసరికి మనం తోటకూర, పాలకూర విత్తనాలు చల్లారు మన వాళ్ళు. సో వాటిని మనం ఈవినింగ్ 3 to 4 o'clockకి స్నాక్స్ కింద ఇట్లా వాడటం జరిగింది. సో వీటిని మనం చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకుని దాని తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడుక్కున్న తర్వాత మనం కోళ్ళకి సర్వ్ చేసుకోవాలి. అది అవకాశం ఉంటే కొంచెం అంటే న్యాచురల్గా పండించకపోతే మాత్రం కొంచెం సాల్ట్ వేసుకుని ఒక ½ an hour పాటు నీళ్ళలో నానబెట్టుకుని మనం కోళ్ళకి పెట్టుకుంటే ఏమన్నా పురుగుల మందు ఏమైనా కుట్టిన ఏమైనా ఉన్నా సరే పోతుంది. సో మా వరకు అయితే మాకు ఎటువంటి పురుగుల మందులు ఏమి స్ప్రే చేయలేదు కాబట్టి ఇలాగ కడిగేసుకుని వేసుకోవడం జరుగుతుంది. కోళ్ళకి దానా కింద మేము రాగులు, సజ్జలు, తర్వాత తెల్లజొన్నలు, గోధుమలు, సో 10 kgs ఒక 5 kgs సజ్జల్లో 3 kgs రాగులు వేసి, కేజీ వచ్చేసరికి గోధుమలు, కేజీ తెల్లజొన్నలు వేస్తాం. అలాగే 2 kgs వడ్లు అనమాట. సో వీటిని ఉదయం పూట కోళ్ళకి మేత కింద పెడతాం అనమాట. ఇవి 18 గంటలు నానబెట్టుకున్న తర్వాత కోళ్ళకి పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అరుగుదల బాగుంటుంది. రాగులు, సజ్జలు, వడ్లు, గోధుమలు, తెల్లజొన్నలు. సగటున ప్రతి కోడి గుడ్లు పెట్టే కోడి అయితే 140 నుంచి 150 గ్రాములు మేత తీసుకుంటుంది. గుడ్లు పెట్టని కోడి అయితే 100 నుంచి 120 గ్రాములు తీసుకుంటుంది. కోడి బరువులో 5 నుంచి 7% మేతను తీసుకోవడం జరిగింది. మేము కోళ్ళకి ఎటువంటి యాంటీబయాటిక్స్ ఇవ్వండి. సో యాంటీబయాటిక్స్ ఇవ్వనప్పుడు మనం ప్రోబయోటిక్ కింద మనం కోళ్ళకి పుల్లటి మజ్జిగ, అంటే ఇవాళ తోడుపెట్టిన మజ్జిగని, పెరుగుని 2-3 రోజులు నిల్వ ఉంచుకుంటే పుల్లటి మజ్జిగ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అందులో మీకు ప్రోబయోటిక్ కింద ఉపయోగపడుతుంది. అందులో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కోళ్ళకి మేము రెగ్యులర్గా వాటర్ ఇస్తుంటాం. ఈ ఎండాకాలంలో ఇలాంటి మజ్జిగ నిలవడం వల్ల ఎండ తీవ్రత తట్టుకోవడమే కాకుండా కోళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు రావు. అండ్ ఇది ప్రోబయోటిక్ కాబట్టి మీకు ఏదైనా వ్యాధులు ఏమైనా ఉన్నా సరే, వచ్చినా సరే తొందరగా క్యూర్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది.